హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనము ఇప్పుడైతే ట్రస్ట్ వ్యాలెట్ గురించి అయితే పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకున్నాం. మనము ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, ఏ విధంగా మనము అప్లోడ్ చేయాలి, మన ఏదైనా సంబంధించినటువన్నీ అనే విషయం అయితే తెలుసుకుందాం. ట్రస్ట్ వ్యాలెట్ని వచ్చేసి మనం ప్లేస్టోర్లో, అంటే మనకు చాలా ముఖ్యం, పెర్లవేల్ ఇంటర్నేషనల్ కంపెనీకి సంబంధించి ట్రస్ట్ వ్యాలెట్ కూడా మనకు ఇంపార్టెంట్ కాబట్టి ఈ విషయం కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి దీంట్లో ఏ విధంగా మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి ట్రస్ట్ వ్యాలెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు ప్లేస్టోర్లో దొరుకుతుంది. ట్రస్ట్ వ్యాలెట్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకు డౌన్లోడ్ అయితే ప్రాసెస్ అయితే అయిపోతుంది. కంప్లీట్ అయిన తర్వాత మనకు ఇక్కడ అడుగుతుంది క్లిక్ హియర్ రిజిస్ట్రేషన్ న్యూ అకౌంట్ అనేసి, లేదా ఆల్రెడీ మీకు ఉంటే కనుక రిజిస్ట్రేషన్ ఓకే కొట్టేస్తే కనుక మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక టాప్అప్ అనేది వస్తుంది. మీకు అక్కడ టాప్అప్లో ఇంతకుముందు ఏవైతే నెంబర్లు ఇచ్చామో ఆ నెంబర్స్ మాత్రమే ఎంటర్ చేయాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనకు ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ అని కొట్టిన తర్వాత ఇక్కడ మనకు నెంబర్స్ అయితే వస్తాయి. ఇట్లా ఈ విధంగా నెంబర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మామూలుగా చూడండి, ఇక్కడ వర్డ్స్ అనేటివి ఉన్నాయి కదా. ఇక్కడ వర్డ్స్ వచ్చి 12 ఉన్నాయి. 12 అనేది సేమ్ ఆల్ఫా మామూలుగా జంబ్లింగ్లో ఉండి ఉంటాయి. దానిలో కమ్ బ్యాక్ ఇవి ఒకసారి మీరు అన్ని వరుసగా రాసుకుని ఇప్పుడు చూడండి 1 2 3 4 ఇట్లా ఈ విధంగా ఉన్నాయి కదా. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇక్కడ మనము ఎంటర్ చేయాల్సింది వస్తుంది. నెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఓకే అయిపోతుంది. ఇవి ఏంటంటే ఖచ్చితంగా మనము ఇవి రాసి పెట్టుకొని ఒక ఫోటో అయితే తీసి పెట్టుకోండి. మనం దీంట్లో ఏదైనా ఫండింగ్ మనము అప్లోడ్ చేసినప్పుడు అయితే కనుక ఆల్రెడీ మనం అప్పుడు వచ్చినప్పుడు మనకైతే కనుక అక్కడ నెంబర్స్ ఇక్కడ మనం ఏమైతే తీసుకున్నామో ఇవి బెనిఫిట్ ఈ విధంగా ఉన్నాయి కదా. సౌత్ లేకు ఇట్లా ఇవన్నీ కంట్రీ ఇవన్నీ ప్రతి ఒక్కటి మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆర్డర్స్లో. కాబట్టి ఖచ్చితంగా ఇవైతే రాసి పెట్టుకుని ఒక స్క్రీన్ షాట్ చేసుకొని మెయిల్కి పంపించుకొని పెట్టుకోండి. ఎందుకంటే మనం ట్రస్ట్ వ్యాలెట్లో ఏదైనా అమౌంట్ ఉంది అనుకోండి, అమౌంట్ ఉండి మనకు ఒక $10 కానీ $20 కానీ ఉన్నాయంటే కనుక ఇవి మెయిన్ మనం గిన కొట్టకపోతే కనుక ఇవన్నీ మనం కన్ఫామ్గా 1/2 12 మనము కరెక్ట్గా చేయకపోతే కనుక మనకైతే కనుక యాజువల్గా ఓపెన్ కాకుంటే మనం ఇబ్బంది పడతాం. కాబట్టి ఇక్కడ డన్ అని కొట్టేస్తే ఈ విధంగా ఓకే అయిపోతుంది. ఈ విధంగా మనకు అడ్రస్ ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఎథీరియం, బిట్కాయిన్, బిఎన్బి, ఎథీరియం. ఈ విధంగా మనకు వచ్చేసి ఇక్కడ సెండింగ్, రిసీవింగ్. మనం అక్కడ సెండింగ్ కొట్టినప్పుడు మనకు ఇక్కడ నుండి మన దగ్గర $10 ఉన్నాయనుకోండి, దాన్ని సెండ్ కొట్టినప్పుడు మనం ఈ కాపీ చేసేసి అక్కడ పేస్ట్ చేస్తాం. అంత సింపుల్గా ఇక్కడ ఈ విధంగా అడ్రస్ని అయితే కనుక పేస్ట్ చేసి కాపీ. రిసీవింగ్ కూడా అంతే. అక్కడ మనం అక్కడ డౌన్ అక్కడైతే మనము సెండింగ్ కొట్టేసి ఇక్కడ రిసీవింగ్లో ఆ కాపీని అనేది పేస్ట్ చేస్తాం. ఈ విధంగా అయితే ట్రస్ట్ వ్యాలెట్ని ఉపయోగించవచ్చు. కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా ఏంటంటే కనుక మనం ఇక్కడ వర్డ్స్ ఏవైతే ఇస్తున్నామో ఈ వర్డ్స్ని అయితే కంపల్సరీగా రాసి పెట్టుకొని స్క్రీన్ షాట్ పెట్టుకోండి. మనం ఈ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత లేదు సార్ మేము మర్చిపోయినామంటే మీరు డబ్బులు పోయినట్టే. ఒక 10,000 అమౌంట్ పెట్టినారు, ఆల్రెడీ వాడకుండా మనం బ్యాక్ వచ్చేసి మళ్ళీ మనం ఓపెన్ చేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో వెళ్ళిన తర్వాత ఈ వర్డ్స్ అయితే మనం కొట్టకపోయినామంటే ఆల్రెడీ మనం 10,000 పోయినట్టు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ ఏం వరుసగా మనం ఏవైతే పెట్టినామో ఇక్కడ కంపల్సరీగా అవే ఇవ్వాలి. ఖచ్చితంగా 1/2 ఇచ్చేస్తే ఖచ్చితంగా అయిపోతుంది మనకు ఈ విధంగా కాబట్టి ఈ విధంగా మనకు అడుగుతుంది ఇక్కడ నెంబర్స్ ఏమేమి నెంబర్స్ కొట్టాలా. అక్కడ 1 2 3 12 ఇచ్చారు కదా, ఈ విధంగా మనకి ఇక్కడ ఇస్తారు. ఖచ్చితంగా అవి ఓకే అయినప్పుడు కంటిన్యూ అయిపోయినప్పుడు మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా మనకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.